సో ఇప్పుడు కొంతమంది బిల్డర్స్ ఏం చేస్తూ ఉంటారు అని అంటే ఆల్రెడీ పేమెంట్ తీసేసుకుంటారు సార్ 80%, 70%, కొంతమంది 90% కూడా తీసుకుంటారు, కానీ పనులు ఏవి జరగవు. అప్పుడు మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు వాళ్ళ మీద? సో ఈ మధ్యకాలంలో రేరా వచ్చిందండి. సో రేరా వచ్చిన తర్వాత రెగ్యులరైజేషన్ ఎక్కువ అయిపోయింది. రెగ్యులరైజేషన్ అయిన తర్వాత ఇలాంటి మోసాలు అనేటివి చాలా తక్కువగా ఉన్నాయి. ఓకే. కానీ కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే కొంతమంది బిల్డర్స్ రేరా నామ్స్ ని కూడా కరెక్ట్ గా పాటించట్లేదు. సో అక్కడ రేరా యాక్షన్ తీసుకుంటుంది డెఫినెట్ గా. సో రేరా ఏం చేస్తుందంటే ఒక బయ్యర్ గా, ఇప్పుడు మీరు ఒక ఫ్లాట్ తీసుకున్నారండి, ఒక పెద్ద స్కై స్కేపర్ లో కానీ లేదంటే ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో తీసుకున్నారు. లెట్స్ సే ఒక 26 డిసెంబర్ కల్లా మీకు హ్యాండ్ ఓవర్ చేయాలన్నారు. ఓకే. మీకు హ్యాండ్ ఓవర్ చేయలేదు, 27కి వెళ్ళిపోయింది. ఆ టైంలో మీరు రేరాని అప్రోచ్ అవుతే సో రేరా విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. అప్పుడు రేరా ఏం చేస్తుందంటే బిల్డర్ పైన యాక్షన్ తీసుకుంటుంది. మీరు 26కి హ్యాండ్ ఓవర్ చేస్తా అని చెప్పారు వాసవి గారికి, మీరు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదు? సో ఆ టైంలో దానికి సంబంధించిన నామ్స్ ఏదైతే ఉంటాయో, అంటే మీకు రెంట్ కట్టివ్వడమా లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా రిటర్న్స్ మీకు అందించడమా అనేది రేరా చూస్తుంది అనమాట. సో రేరాలో ఇలాంటి కొన్ని క్లాసెస్ ఉన్నాయి. సో దానికి ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈ మధ్య కాలంలో బిల్డర్స్ ఎవ్రీబడి ఈస్ ఫాలోయింగ్ ది గైడ్ లైన్స్ అండి. కొంతమంది మాత్రమే, అంటే మార్కెట్ కొంచెం స్తబ్దతగా ఉన్నప్పుడు బిల్డర్స్ కూడా టైంలో చేయలేకపోతున్నారండి. వాళ్ళకు కూడా కోట్ల రూపాయల పెట్టుబడి ఉంటుందండి. బిల్డర్స్, ఒక బిల్డరు లెట్సే ఒక 20 floors బిల్డింగ్ కట్టాలంటే ఆషామాషి కాదండి. ఒక చిన్న బిల్డింగ్ కట్టాలంటేనే ఒక సామాన్యుడు ఎంతో లాగా కష్టపడుతున్నాడు. అసలు ఎంతో అతను ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చుకొని అది కడితే గానీ ఒక చిన్న బిల్డింగ్ అవ్వట్లేదు. మరి అలాంటిది ఒక బిల్డర్ పరిస్థితి ఏంటి? కోట్ల రూపాయలతో కడతాడు కాబట్టి ఆ కొన్ని సందర్భాలలో డిలే అవుతుందండి. ఒక 4 to 5 months or 6 months, దట్స్ ఓకే, బట్ ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ చేస్తాడు.